దువ్వాడ శ్రీనివాస్ అలాగే ఆయన భార్య దువ్వాడ వాణికి మధ్య జరుగుతున్నటువంటి వివాదం అందరికీ తెలిసిందే. గత వారం రోజులుగా అది వీళ్ళ పర్సనల్ విషయం అయినప్పటికీ కూడా అది మీడియాలో భారీ స్థాయిలో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని వెక్కిరించి వెటకారం చేసి ఆయన్ను పర్సనల్గా విమర్శలు చేసినటువంటి వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఆయన అదే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లీగల్గా డైవర్స్ తీసుకుని వేరే పెళ్లి చేసుకున్నారు. కానీ ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి ఏంటి అంటే దాన్ని లీగల్ అని అయితే అనలేము, మరి ఇల్లీగల్ అనటానికి మనకి కొంచెం ఇబ్బంది కలిగించినా కానీ వారు మాత్రం చాలా ధైర్యంగా ఆయన ఎన్టీఆర్తో పోల్చుకుంటాం అనేది ఇంకా మరీ దారుణం. ఒకప్పుడు ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి పరిస్థితి ఏంటో ఇప్పుడు నాది అదే అని చెప్పి ఆయన చెప్పుకుంటాం చాలా ఇదిగా అనిపించినటువంటి అంశం. ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే దువ్వాడ శ్రీనివాస్ వేరొక మహిళతో ఉంటున్నారు అని చెప్పి ఆయన భార్య దువ్వాడ వాణి ఆరోపించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆమె మాధురి. సో ఆమెకి యాక్సిడెంట్ అయినటువంటి నేపథ్యంలో ఆమె హాస్పిటల్లో ఉన్నారు. ఆమె తలకు బలమైన గాయం తగిలింది అని చెప్పి డాక్టర్లు చెప్పారని, ఏడాదిలోపు ఏమైనా జరగవచ్చు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారని, తనని చూడాలని వెళ్ళి పలకరించాలని ఉంది. కానీ ఇంట్లో నుంచి బయటకు వెళితే తన ఇంటిని దువ్వాడ వాణి ఆమె కూతుర్లు కబ్జా చేస్తారనేటువంటి భయంతో వెళ్ళట్లేదని, ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయని, ప్రతి మనిషికి ఏదో పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఉంటాయని, అలాగే తనకు కూడా ఉన్నాయని, కొంతమంది బయటపడతారు కొంతమంది బయటపడరు అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ TV9కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈయన చెప్తున్నది మాధురి అనేటువంటి ఆమెకు యాక్సిడెంట్ అయింది, వెళ్ళి కలవాలి, చూడాలి, మాట్లాడాలి, పలకరించాలి అని ఉన్నదైతే చెప్తున్నాడు. అలాగే ఆమె తన భార్య చేసినటువంటి ఆరోపణల కారణంగా అటు పుట్టింటికి ఇటు మెట్టినింటికి అన్నింటికి దూరం అయిపోయిందని, ఆమెకు ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడుతూనే తన భార్య ఎప్పటి నుంచో తనని వేధిస్తుందని, తనది ఒక సైకో మెంటాలిటీ అని, పిల్లల్ని తన మీద కుసిగొలుపుతుందని, ఆ కారణం చేతే 2 ఏళ్ల క్రితమే డైవర్స్ నోటీసు కూడా ఇచ్చానని చెప్పి ఆయన చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళ వివాదం ఎప్పటికి ఒక కొలిక్కి వచ్చిద్ది అనేది అయితే తేలేలేదు. వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత విషయాలు వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. దాన్ని మీడియాలోకి తీసుకొచ్చి అదొక పబ్లిక్ ఇష్యూ లాగా దాన్ని రోజుల తరబడి నడపటం, మీడియా కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం, ఆయన దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టడం, ఆవిడ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టడం, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ థింగ్. ఎందుకంటే అన్నెసెసరీ టాపిక్ టు ద సొసైటీ. సో వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళు ఏదన్నా చేసుకునేది వాళ్ళ ఇష్టం. అన్యాయం జరిగింది అని మీడియా ముందుకు వచ్చిన వాళ్లకు చట్టం దృష్టికి తీసుకువెళ్ళటం వరకే మీడియా చేయాల్సినటువంటి బాధ్యత. పర్టికులర్గా వెళ్ళి వాళ్ళ పర్సనల్ జీవితాల్లో తొంగి చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు.